సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుర్రంతాండా వద్ద రైతులు రోడ్డెక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి అంటూ దంతలపల్లి సూర్యాపేట రహదారిపై ధర్నాకు దిగారు. ఆగ్రహంతో తమ ధాన్యానికి రైతులే నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని రైతులు రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. దాంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. మాట్లాడి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం, తప్పకుండా ప్రభుత్వం వెంటనే ఉంచుదాం. గతంలో మన ప్రభుత్వం ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా కొన్నారు అట్లా చేపిద్దాం, తప్పకుండా చేపిద్దాం. ఏదో ఒకటి మాత్రం వెతకాలి. రైతాంగం ఇట్లా ఇబ్బంది రాదు, ఎందుకంటే మంచి ఏడాది మంచిగా ఉన్నాం. 3 రోజులకు ఒక లారీ కూడా లోడ్ కావట్లేదు. 1-4 లారీలు లోడ్ అయ్యేది. అవును, మొత్తం కావట్లేదు. రాదు. రైతుల్ని మిల్లర్ల దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు. బస్తాకు 10 రూపాయలు ఇస్తే దించుకుంటాం, లేకపోతే లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారని కూడా రైతులు మీ అందరి ముందే చెప్పినప్పుడు మీరు అందరూ కూడా చూసారు. మీ సాక్షిగానే ఇవంతా కూడా జరిగింది. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నేను వ్యవసాయ శాఖ మంత్రిని, సివిల్ సప్లై శాఖ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రికి ఎట్లాగూ సోయి లేదు, ముఖ్యమంత్రికి ఎన్నడూ వ్యవసాయం లేదు, వ్యవసాయం మీద పట్టింపు లేదు, వ్యవసాయం తెలియదు, రైతుల బాధ తెలియదు. కనీసం వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి అయినా వెంటనే రివ్యూ చేయండి. కొనుగోళ్ల మీద ఏం జరుగుతుంది, రైతాంగం ఎందుకు ఈ రకంగా కోపానికి వస్తున్న విషయంలో రివ్యూ చేయండి. వాస్తవ పరిస్థితులు ఏందో తెలుసుకోండి. ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని అనేది తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని, ఏ కొనుగోలు కేంద్రంలో వచ్చిన ఓట్లు వచ్చినట్టు వెంటనే మిల్లులకు పోయే విధంగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో రైతాంగంలో తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు మొదలవుతుంది. ఇవాళ మనం చూసినాం, ఇప్పటికే ఇది 2వ సంఘటన. మొన్న మార్కెట్లో ధర పెట్టడం లేదని ఒక రైతు తన ధాన్యాన్ని తగలబెట్టుకున్నాడు. ఇవాళ మా తీసుకుపోయిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవడం లేదు. 6,000 బస్తాలు మా కళ్ళంలో అట్లే ఉన్నాయి. వర్షం వస్తే మళ్ళీ మేము నాశనం అయిపోతాం. నల్లబడినాయని చెప్పి ధర తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల వంకలు చెప్పి రైతులు మొత్తం నిల్వన ముంచుతున్నారు, నిట్ట నిల్వన ముంచుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి రైతాంగం మొత్తుకుంటుంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే కూడా మంత్రులందరూ రంగంలోకి దిగాలి, అధికారులను కూడా అప్రమత్తం చేయాలి. వచ్చిన